ప్లాంట్ 100% అమ్మేయాలని కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 27 జనవరి 2021న నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉందన్న విషయం దీపం డిపార్ట్మెంట్లోని అండర్ సెక్రటరీ గారు తెలియజేస్తూ ఉత్తరం ద్వారా చెప్పారు. ఇది మేము పోరాట కమిటీగా కొత్త విషయం అనుకోవడం లేదు. 14వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్త ధర్నాల్లో మొదటి పాయింట్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ నిర్ణయానికి విత్డ్రా చేసుకోవాలనేది మొదటి డిమాండ్. రెండవది సేల్లో కలపాలని, మూడవది సొంత గనులను కేటాయించాలని, నాలుగవది కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులను తొలగించకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి ఉద్యమం కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎవరు తీసుకోకపోతే కూరదని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర దృష్టిలో తీసుకుపోయి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించేయాలని చెప్పేసి పోరాట కమిటీగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.